పెద్ద పులి కోసం అన్వేషిస్తుండగా రెడ్ సిగ్నల్ ఒక్కసారిగా రోడ్డుపై చూపించేసింది. అదే సమయంలో అటువైపుగా అటవీ శాఖ అధికారులు, చిన్నస్థాయి ఉద్యోగులంతా కూడా ద్విచక్ర వాహనాలపై దాదాపు 10 నుంచి 20 మంది వెళ్తున్నారు. వారికి చూపిస్తున్న సిగ్నల్ కూడా వారి పక్కనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బహుశా అదే సమయంలో రోడ్డు క్రాస్ చేస్తుందా, రోడ్డుపైకి వచ్చేస్తుందా అన్న భయంతో అటవీ శాఖ అధికారులు పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. ఈ ఘటన రంపచోడ నియోజకవర్గానికి సంబంధించి దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయ సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది. చిక్కదు, దొరకదు, తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఒక రకంగా చెప్పడం కాదు కానీ ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న స్థాయి ఉద్యోగులు ఈ పులి వెనక ఫాలోఅప్ చేస్తూ ఎప్పుడు ప్రాణం మీదకు వస్తుందో అన్న భయం కూడా వారు బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కువగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. హనుమాన్ బృందాలు చేరుకున్నాయి, అనేక బృందాలు చేరుకున్నాయి. కానీ పెద్ద పులిని పట్టుకునే సమయానికి మాత్రం అది చాలా తెలివిగా ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు అయిపోయింది, ఇక మనం క్రేన్పై ఎక్కి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం అన్న సమయంలో కేవలం శబ్దానికి పరుగులు తీసిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరుసటి రోజు చుట్టూ రౌండప్ చేశారు. ఖచ్చితంగా మధ్యలోనే ఉంది పెద్ద పులిని ఎలా అయినా మత్తు ఇంజెక్షన్ ఇద్దాం అనుకునే లోపే ఎలా పక్కకు వెళ్ళిపోయిందో అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి పెద్ద పులి చిక్కదు, దొరకదు అన్న మాదిరిగా ప్రజలనే కాదు, ముఖ్యంగా అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఏదో ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం లేదు అన్న విమర్శ పక్కన పెడితే రియల్గా ఫారెస్ట్ అధికారులు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, కింద స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఫారెస్ట్ ఉద్యోగులైతే ఈ మండు టెండలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఎండ, అలాంటి సమయంలో కూడా ఆ సిగ్నల్స్ పట్టుకుని రహదారిపై వెళ్తున్నప్పుడు వారి బాధ వర్ణాతీతమని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం పెద్ద పులి దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ సమీప ప్రాంగణంలో తిరుగుతున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ ఎఫెక్ట్తో, అంటే నిన్న పూర్తి స్థాయిలో తెలియలేనప్పటికీ ఈ ఎఫెక్ట్ గండిపోచమ్మ ఆలయంతో పాటు పర్యాటకం అంతా వెలవెలబోతుంది. ఆలయం సైతం పూర్తి నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు దేవీపట్నం సమీప ప్రాంతాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.